ఫస్ట్ థింగ్ ఈ పర్టికులర్ దాన్ని ఫోకస్ చేయాల్సిన వాళ్ళు ఎవరంటే ఎవరైతే ఇల్లు కొనడానికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అండ్ ఆల్రెడీ ఇల్లు కొని ఓకే ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ ఇద్దరికి ఇంపార్టెంట్ ఇది ఓకే. ఫస్ట్ ఇల్లు కొనాలనుకునే వాళ్ళు ఓకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు ఓకే బిఫోర్ మీరు ఇల్లు కొనడానికి కాంట్రాక్ట్ సైన్ చేసే ముందు ఒక సెల్లర్ డిస్క్లోజర్ డాక్యుమెంట్ని మీకు పంపిస్తాడు ఓకే. మనం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఐ కెన్ సే 99% ఆఫ్ ద పీపుల్ మొత్తం డాక్యుమెంట్ చదవరు, జస్ట్ సైన్ చేస్తారు. దానిలో ఒకవేళ ఇల్లు కట్టేటప్పుడే ఫౌండేషన్ ఇష్యూ ఉంది ఆర్ సమ్ ఇంచెస్ మూవ్ అయింది ఆర్ 0.2 ఇంచ్ ఆర్ 0.5 ఇంచ్ మూవ్ అయింది ఆర్ టిల్ట్ ఉంది అంటే ఆ డీటెయిల్స్ అన్నిటినీ కంపల్సరీగా సెల్లర్ డాక్యుమెంట్లో మెన్షన్ చేసి ఉంటారు ఓకే. ఒకవేళ మీరు కొనబోయే ఇల్లుకి ఆ సెల్లర్ డాక్యుమెంట్లో డిస్క్లోజర్ డాక్యుమెంట్లో ఆ పర్టికులర్ ఇష్యూ కనిపించింది అంటే మాత్రం మీరు ఇల్లు కొనకపోవడం మంచిది. అక్కడితోటే మీకు ఒక హెడేక్ పోతుంది. మీరు కొన్నారు అంటే ఫర్దర్ ఇంకా మీరు మోర్ అండ్ మోర్ ప్రెషర్ మోర్ ఇష్యూస్ రావడమే తప్ప మీకు సేఫ్టీ అనేది ఎక్కడ లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే బిఫోర్ ఈవెన్ బయింగ్ ద హౌస్, ఇది న్యూ బయర్స్కి ఇంటికి సైడ్స్లో ఓకే ఆ పర్టికులర్ కమ్యూనిటీలో మీ ఇల్లు ఎక్కడ ఉందో ఆ ఇంటికి 2 sides అండ్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్రంట్ ఆల్రెడీ వాటర్ రాకుండా మన డ్రైవే ఉండి అండ్ రోడ్ ఉంటుంది కాబట్టి మన ఇంటి ఫ్రంట్ సైడ్ ఉన్న స్లాబ్ దగ్గరికి టూ మచ్ వాటర్ వచ్చి నిలిచిపోయేంత స్కోప్ ఉండదు. కాబట్టి మీరు మేజర్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇంటికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్